వాళ్ళ అమ్మ అనేది మా అబ్బాయికి చేయాల్సిన పని ఏముందండి, కాలు మీద కాలు వేసుకుంటే వెళ్ళిపోతుందండి, ఆడు పని చెయ్యక్కర్లేదండి, తరగని ఆస్తుందండి అనేది. చివరికి వెళ్ళిన వాళ్ళందరికీ ఏం డౌట్ అంటే ఆడు అసలు ఏ పని చేయడేమో అనుకున్నారు. చివరికి అడిగారు, ఏమ్మా సంసారం అయినా చేస్తాడా అని అడిగింది ఒక ఆవిడ, నాకులాగా ఉండబట్టలేక. ఏ పని చేయడంటండి పాపం, కాపురం అన్నా చేస్తాడా అని అడిగారు ఒకళ్ళు. ఏ పని చేయకపోతే చాలా ప్రమాదం అండి. చివరికి వాళ్ళందరికీ అట్లాగా డౌట్ వచ్చి చివరికి అలాగ అనుకున్నారు, ఇంక ఎందుకు పనికిరాడంటే. అంటే మగవాడు ఏం చేయాలి చెప్పండి, పని చేయాలి. దేవుడు చెప్పాడు, సేద్యపరచుట మన పని చేయమని చెప్పి చెప్పాడు. సో చాలామంది ఇట్లా, కొంతమంది ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది, బోళ్ళంత ఆస్తి ఉంది, మా నాన్న సంపాదించాడు, మా అమ్మ సంపాదించాడు, తరగని ఆస్తులు ఉన్నాయని చెప్పి ఇంట్లో ఖాళీగా కూర్చుంటే అది దాన్ని అంత ఆస్తి ఉన్నా సరే చేసుకోనంటున్నారు. నేను అనుకునేవాడిని ఆడపిల్లకి ఏమైనా రోగం వచ్చింది చేసు చావచ్చుగా, కష్టపడి ఏం చేసేస్తాడు, ఆల్రెడీ సంపాదించిన ఆస్తులు ఉన్నాయి కదా అనుకున్నాను నేను కూడా. కానీ ఎంత ఆస్తి ఉన్నా సరే ఆడు ఏ పని చేయకపోతే ఎవరు చేసుకోరు, పెళ్ళి కూడా కాదు చివరికాడికి. అసలు ఇంట్లోనే ఉంటారు చక్కగా. నేను అనుకునేవాడిని ఎదురు బుదురు కూర్చోవచ్చు, ఎదురు చక్కగా చిలక పొలకలు చెప్పుకుంటా కవులు చెప్పుకుంటా కూర్చోవచ్చు కదా అని చెప్పి అప్పుడు నేను కూడా ఆలోచించాను. అయితే అది మీకు విషయం తెలుసా, అసలు ఏ పని చేయకుండా మగాడింట్లో ఉంటే ఎంత డేంజరో తెలుసా మీకు? హలో, ఏ పని చేయకుండా మగాడింట్లో ఉంటే ఎంత ప్రమాదమో తెలుసా? నేను అన్నీ చెప్పను కానీ ఒకటి చెప్తాను. మీకు తెలుసా, మనకి కరోనా వచ్చిన తర్వాత, కరోనా వచ్చాక వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత అన్ని దేశాల్లో మనకంటే ఇంకా అమెరికా దేశంలో అమెరికా దేశంలో మిగతా దేశాల్లో టోటల్ ఓవరాల్గా వరల్డ్లో లెక్కలో చూసుకుంటే డైవర్స్ ఎక్కువయ్యాయి. ఏమయ్యాయండి డైవర్సు? కారణం వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే ఇంట్లో ఉండే పని. ఇంట్లో పని కుదరదండి. దేవుడు ఇంట్లో పని చేయమన్నా, ఎక్కడ పని చేయమన్నాడు? తోటలో పని చేయమన్నాడు, సేద్యం చేయమన్నాడు. కానీ ఇంట్లో పని వల్ల ఏమైందంటే, నిజంగా మీకు చెప్తాను, అటువంటి పరిస్థితుల్లో ఏముండదు. వీడు సిస్టమ్ ముందు కూర్చుంటున్నాడు, సిస్టమ్ ముందు కూర్చుని అరగంటకు ఒకసారి లక్ష్మే తింటాకేమైనా ఉందా అన్నాడు. సారీ, లక్ష్యాలు ఉన్నట్టున్నారు ఇక్కడ, పేరు మార్చేస్తాను అని, తింటాకేమైనా ఉందే అన్నాడు. పాపం ఏదో ఫస్ట్ రోజు తెచ్చింది ఇచ్చింది. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక అరగంటకి కాదు ఏంటది అని పకోడీ వేయవే అంటున్నాడు. పాపం ఒక అరగంటకి వేస్తుంది, మళ్ళీ అరగంటకి అని టీ పెట్టవే అంటున్నాడు. మళ్ళీ 4:30 అని నూడిల్స్ ఏమైనా చేయొచ్చు కదా అని. పాపం 4 రోజులు చేసింది. 4 రోజులు చేసిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే, ఇక చివరికి ఈ అమ్మాయికి ఇసుగు పుట్టి, ఇక వీడు ఎప్పుడు పోతా, ఇంట్లో ఉద్యోగం లేకుండా ఉంటే ఎంత బాగుండు, ఎప్పుడు త్వరగా ఆఫీసుకి పిలుస్తారో దిక్కుమాలోళ్ళు, మా 5-6 వచ్చిన వాళ్ళు సెలవిచ్చేసారు అని అందరితో చెప్తా ఉంది. ఫస్ట్లో అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వకముందు వాళ్ళ ఆయన గారు ఆఫీస్కి వెళ్తూ ఉంటే పొద్దున్నే సాగనంపేటప్పుడు గోగుతూ ఉండేది. ఏంటి అంటే ఉండిపోవచ్చుగా అనేదంట. ఏమనేది? ఉండిపోవచ్చుగా, కుదరదే. సెలవెట్టొచ్చుగా, కుదరదే. మా 5-6 ఉద్యోగం నువ్వే చేస్తున్నావా, ఇంకెవరన్నా చేస్తున్నారా? ఓ సంతోషం లేదు, ఎక్కడికి తీసుకెళ్ళవు, ఏం చెయ్యవు అంటమా అని నాన్న మొదలెట్టింది. ఇప్పుడు అంటుంది, మా 5-6 వచ్చినాడు ఎప్పుడు ఆఫీస్కి పిలుస్తాడో, బావా నువ్వు ఆఫీస్కి వెళ్తేనే బాగుంది బావా. సో అంటే ఎక్కడొచ్చింది ప్రాబ్లం చెప్పండి? ఇంట్లో కూర్చోడుంటే పని ఇంట్లో కాదు చేయాల్సింది. మగాడు ఎక్కడ చేయాలి? బయటికి వెళ్ళి కష్టపడి పని చేసి వచ్చేసరికి అక్కడ పని చేసినా సచ్చినా సావకపోయినా ఎంత పని చేసి వచ్చాడో అని చెప్పి గ్లాసులో మంచిలు గుమ్మంకాడి కట్టుకెళ్ళి
ఆ గౌరవం దక్కుద్ది మనకి. పని లేకపోయినా బయటికి వెళ్ళిపోండి. లాస్ట్ మంచినీళ్ళు వస్తాయి గుమ్మం కాడికి, వేడి టీ వస్తుంది గుమ్మం కాళ్ళ కాడికి, స్నాక్స్ వస్తాయి. అలాగే ఎదురుగుండా కూర్చుంటే మంచినీళ్ళు కూడా రావు. చెప్తున్నాను చూడండి. మగాడు ఏం చేయాలి? సేద్యం చేయాలి, పని చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, పని లేకపోతే, పని చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది, చాలా సమస్యలు. దేవుడు చెప్పినటువంటి నియమం అది. ఒక కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఒక కుటుంబం దీవెనకరంగా ఉండాలంటే, ఒక కుటుంబం చక్కగా ముందుకు సాగాలి అంటే గనక దేవుడు ఏం చెప్పాడో దాన్ని ఖచ్చితంగా చేయాలి మనం. మగవాడు పని అది కదా అంటే పురుష లక్షణం, పని చేయడం పురుష లక్షణం అన్నట్లుగా ఖచ్చితంగా కొంతమంది చాలామంది బద్ధకస్తులు. ఒక కుటుంబం పతనం అయిపోతాక కారణం కొంతమంది పురుషులు బద్ధకస్తులుగా ఉంటే ఆ కుటుంబం పతనం అయిపోతుంది. పని చేయకుండా, పనికి కొంతమందికి ఇక పడుకుంటాడు. చాలామంది అన్నారు ఏంటంటే బద్ధకస్తుడండి, చేయడండి. ఎందుకు ఆ కుటుంబం అలా ఉంది అంటే పని చేయడండి, పనికి వెళ్ళడండి. కొంతమందికి పనులు ఉంటాయి తెలుసా మీకు? చాలామంది పని లేదంటారు. నో, అది నేను ఎప్పుడూ ఒప్పుకోను. కష్టపడి పని చేసేవాడికి వారం రోజులు పని ఉంటుంది, 24 గంటలు పని ఉంటుంది. నీకు ఒప్పుకుని చెయ్యాలి. కానీ ఈరోజు పని లేదు అంటే అది అబద్ధం. అది చాలామంది అంటారు ఏ పని లేదండి. ఎందుకు ఇల్లు ఇలా ఉంది? ఎందుకు కుటుంబం ఆర్థికంగా చితికిపోతూ ఉంది? ఆర్థికంగా ఎందుకు బలపరచబట్టలేదు? ఎందుకు కుటుంబంలో ఎదుగుదల? ఎందుకు కుటుంబం ఆకలితో ఉంది? ఎందుకు కుటుంబం బిడ్డలు అలా దిక్కుమాల బిడ్డలుగా ఉన్నారు? ఎందుకు బిడ్డలు గొప్పగా చదవలేకపోతున్నారు? గొప్పగా ఎందుకు ఈ కుటుంబం ఇలా ఉంది అంటే బద్ధకస్తుడండి, పని చేయడండి. ఒకప్పుడు బాగుండేవారు కదా, ఎందుకు ఈ కుటుంబం ఇలాగైపోయింది? ఏ పని చేయడండి, పొలం వెళ్ళండి, వ్యవసాయం చేయడండి, ఏం చేస్తాం మరి, ఇంట్లో కూర్చుందని సాధిస్తాడండి అంటుంది ఒక ఆవిడ. చూడండి, కీర్తన 6:8 చదవండి. కీర్తన. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి, నా విషయములో. కీర్తన నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలవన్నిటిని, ఎడ్లనన్నిటిని. చాలమ్మా, నీ చేతి పని మీద వాడికి ఏమి ఇచ్చాడు దేవుడు? అధికారం ఇచ్చాడు. మగవాడికి పని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, పని చేయమన్నాడు. ఏదైనా తోట మీద కాపులా కాయమన్నాడు. భూమి మీద అధికారం ఇచ్చాడు. ఆ పని చేయాలి. కానీ ఆ పని చేయకుండా ఉంటే అది సరైన విషయం కాదు అని మీకు మనం అదే చూడండి. అవసరం చూడండి, ఆదికాండం 1:28 అంటాడు కదా ఆ మాట. ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్మరించి భూమిని విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనడు. ఇక్కడ దేవుడు వాళ్ళని మగవాడు ఏం చేయాలంటే సేద్యం చెయ్యాలి, పని చేయాలి. పని చేయకపోతే అది చాలా ప్రమాదం. ఆ తర్వాత ఇంకొన్ని మాట్లాడదాం. పని ఖచ్చితంగా ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా కొన్నిసార్లు ఎవరి పని వాళ్ళు పని చేసుకోవాలి. పని చేసుకోకపోతే సమస్యలు ఎక్కువ. పని చేసుకోకపోతే సమస్యలు, మగవాడు పని చేసుకోవాలి, అలాగే ఆడవాళ్ళు కూడా పని చేసుకోవాలి. ఆడవాళ్ళు ఎక్కడ పని చేయాలంటే ఇంట్లో, మగవాడు బయటికి వెళ్ళి పని చేయాలి. ఆడవాళ్ళు ఎక్కడ పని చేయాలి? ఇంట్లో పని చేయాలి. కానీ ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఇంట్లో పని చేస్తున్నారంటే భర్త 2 పిల్లలకి వండి పెట్టడానికి పని మనిషి, భర్తకి 2 బిడ్డలకి వండి పెట్టడానికి, లక్కంత కొంప శుభ్రం చేసుకోవడానికి. ఎంత కొంపండి? లక్కన్నానా లంకన్నానా? లక్కన్నాను అంటే చిన్నది. అంత దాన్ని పని చేసుకోవడానికి ఏం కావాలి చెప్పండి? ఎవరు కావాలి? వెనక అంటే వెనకటి కాలంలో 10 మందికి వండి పెట్టి లంకంత కొంప శుభ్రం చేసేవారు. ఎంత కొంపండి? లంకంత. ఇప్పుడు మన ఇల్లు ఎంత? లక్కపేడికి ఎంత? లంకంత కొంప శుభ్రం చేసుకుని 10 మందికి వండి పెట్టి ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక్కరికి, భర్తకి 2 బిడ్డలకి వండి పెట్టి లక్కంత కొంప శుభ్రం చేసుకోవడానికి ఎందుకు పనివాళ్ళు చెప్పండి? ఏం చెప్తారు చెప్పనా మీరు? వాళ్ళ ఆరోగ్యాలు వేరండి. మీరు చెప్పే ఫస్ట్ మాట అదే. ఎందుకు వాళ్ళకి ఆరోగ్యాలు బాగున్నాయి, మనకెందుకు చెడిపోయినాయి? మందు తిల్లండి? కాదు.
వెనక వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? 10 మందికి వండి పెట్టి పంపించిన తర్వాత బియ్యం దంచుకునేవారు, పప్పులు ఇసురుకునేవారు. ఆడవాళ్ళు నవ్వుతూ మానేయారండో, ఇందాక నుంచి బాగా నవ్వారు, ఒక్కళ్ళ మొహాలు నవ్వుతే ఒట్టు. అయినా చెప్తాను నేను, అన్నీ ఇసురుకునేవారు, అన్నీ చెరుక్కునేవారు. ఇసురుకునే మా లంకంత కొంపకు కల్లాపులు వేసి ముగ్గులెట్టి అయ్యెట్టి లంకంత కొంప ఊడిచి శుభ్రం చేశారు. చివరికి ఏమొచ్చేది తెలిసే వాళ్ళకి? నీరసం వచ్చి, అలసట వచ్చి, నిద్ర వచ్చేది. ఇప్పుడు మనకేమవుతుంది? నిద్ర పడితే ఒట్టు, చచ్చిపోతున్నారు నిద్రపోతాకి. నిద్ర పడతాక తల్లకిందులు తపస్సు అయిపోతుంది. ఎందుకంటే ఏమి లేదు చెప్పండి. ఏమనుకోవద్దమ్మా, మీ మంచి కోసమే చెప్తాను అమ్మా. సరైనది లేదు, పని లేక, అలసట లేక. అది నిద్ర ఎప్పుడు వస్తుంది చెప్పండి? అసలు నిద్ర ఎవడికి బాగా పడుతుంది చెప్పండి? ఒళ్ళు అలిసినోడికే నిద్ర బాగా పడుతుంది. ఆ అలసట లేక, నిద్ర లేక, మీకు తెలుసా, నిద్ర లేకపోవడం సమస్త రోగాలకి మూల కారణం. అవునా కాదా? మనకు ఇంకో కారణం కాదు, మెయిన్ అనారోగ్యాలు రావడానికి కారణం నిద్రలేమి. నిద్రలేమి అనేది చాలా అనారోగ్యం. ఆ నిద్ర ఎందుకు రావట్లేదంటే అలసట లేదు. అలసట ఎందుకు లేదంటే ఒక భర్తకి, 2 పిల్లలకి, లక్కంత కొంపకినేమో పని మనిషి. అప్పుడు ఈవిడేం చేస్తుంది? పారివాడి మీద చెయ్యేస్తుంది, పక్కింటికి వేసి మొదలెడుతుంది. ఇంకా అడ్డమైన పెంట చెత్త అంతా ఇక్కడికే వస్తుంది. ఇక ఆ తర్వాత కొంప మీదకి తెచ్చుకుని ఈ చెత్త అంతా ఆయన వచ్చి అంటాడు, దరిద్రం అంతా తెచ్చి పెడుతున్నాం, 4 చివాట్లు వేస్తాడు. ఇక సత్తే పడుకోదు వారం రోజులు, అసలే పడుకోదు. ఈసారి వారం రోజులు పడుకోదు. ఈ జబ్బులు రాకపోతే ఏమొస్తాయి, రోగాలు రాకపోతే ఏమొస్తాయి చెప్పండి? వెనక అలాగే పారికి వాళ్ళ మీద చేతులు ఎట్టేవారు కాదు. ఇలాగా చేసి పని చేసి అలసట శుభ్రంగా వెళ్ళి మాత్రమే పడుకునేవారు. మళ్ళీ లేచి మళ్ళీ పని చేసుకునేవారు. బోళ్ళంత పని ఉండేది. ఇక ఈ పనికి మాలిన చెత్తనంతా పోగేసుకునేంత టైం ఉండేది కాదు వెనకటి వాళ్ళకి. పని చేసుకోవడం, అలసిపోవడం, పడుకోవడం, ఆరోగ్యంగా ఉండేవారండి. తప్ప అంటే ఇప్పుడు ఏం అవసరం మనకి చెప్పండి? పని అవసరం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇలాగ మగవాడి పని చేసుకోవాలి. ఇక వచ్చేస్తున్నాను 3వ పాయింట్లోకి. 3వదిగా సమీకరణ అవసరం. అంటే కలిసి ఉండటం అవసరం. ఇక్కడ కలిసి చూడండి, ఆదికాండం 2:24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను ఎత్తుకొని చూడు ఏక శరీరమైందురు. ఈ మాట ఆడవాళ్ళకి బాగా వచ్చి ఉండాలి. ఎందుకంటే తన తల్లిని విడిచి ఉన్నారన్నారు కాబట్టి ఇది జీవితంలో మీరు మర్చిపోకూడదు. మీరు తక్కువని చెప్పారు, ఎప్పుడైతే సహా గుర్తుండాలి. ఎందుకంటే మనకు అత్యంత ఇష్టమైనది. ఎందుకంటే తన తల్లిని విడిచి అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనకి మీరు అంతసేపు నేను చదివించేదాకా ఉండకూడదు మీరు. రైట్, ఓకే. ఇప్పుడు ఇక సమీకరణ అవసరము అంటే కలిసి ఉండటం అవసరం. ఈరోజు ఎందుకు చెప్పబడుతుంది ఈ మాట అంటే, ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ కలిసి ఉండేవాళ్ళు ఎంతమంది? పైకి ఇంట్లో ఉంటున్నారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ నిజమైన కలయిక అంటే కలిసి అంటే ఒకరి అభిప్రాయాలు ఒకరికి కలవడం అంటే ఏంటి? వారిద్దరు ఏక శరీరం అవుదురు అంటున్నారు కదా. అంటే కలవడం అంటే వాళ్ళు శారీరకంగా ఒకటవుతారనో లేకపోతే భౌతికంగా అని కానీ కాదు. కానీ వారిద్దరూ కలిసి ఉండడం అంటే దే బికేమ్ వన్ ఫ్లెష్. వారిద్దరు ఏక శరీరం అవుతారు అంటున్నాడు. నేనంటాను అక్కడ దానిలో అర్థం ఏంటంటే దే బికేమ్ ఏ వన్ వర్డ్, దే బికేమ్ ఏ వన్ థింకింగ్, దే టుక్ వన్ డెసిషన్. అంటే వాళ్ళు ఏం తీసుకోవాలంటే ఒకే నిర్ణయం, ఒకే మాట, ఒకే బాట, ఒకే ఆలోచన. ఇద్దరు కూడా ఏమవ్వాలి అంటాం కదా ఎప్పుడు కూడా వెనక చెప్పేవారు. ఒకే మంచం, ఒకే కంచం. మేమిద్దరం ఎంత ఫ్రెండ్స్ అంటే చెప్పాలంటే కనుక దాని అర్థం ఏంటంటే వెనకేమో ఒకే కంచం ఒకే మంచం అనేవారు. ఇప్పుడేం చెప్తున్నారు తెలుసా? దారుణంగా మారిపోయింది. పాతయే బాగున్నాయి. మేమిద్దరం థిక్ ఫ్రెండ్స్ అంటున్నారు. మన థిక్ ఏంటారా బాబా, ఇది ఎక్కడ అనుకున్నా? థిక్ ఫ్రెండ్స్ అంటుంది ఒకటి. థిక్ ఫ్రెండ్స్ అంటే నాకు అర్థం అవ్వలే చాలాసేపు. థిక్ ఏంటి అర్థం అవ్వలే. థిక్ అంటే చిక్కగానా అమ్మా? ఏటో
మొత్తం మార్చేసారు, మొత్తం ఓ ఇంగ్లీష్నే మార్చేసారు మొత్తానికి. కానీ వెనక చెప్పుకుంటాక అందంగా ఉండే ఏమని మేమిద్దరం ఎంత జతో చెప్పుకుంటాకి ఒకే మంచం ఒకే కంచం, అంటే మా ఇద్దరు కంచం ఒకటే తినేవాళ్ళం, ఒకటే అన్నట్లుగా వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవారు. అట్లాగా ఇవాళ భార్యాభర్తలు ఇద్దరిని ఒకళ్ళు చూస్తే అందులో ఎవరు కనపడాలి? ఇంకొకళ్ళు కనపడాలి, శరీరకం కాదు. వాళ్ళిద్దరు కూడా కలిసి ఉండడం అని అంటే అన్ని విషయాల్లో వాళ్ళిద్దరూ కలిసి ఎడమొహం పెడమొహాలు ఉండకూడదు. ఈరోజు ఇళ్లల్లో ఎంత ఎడమొహాలు పెడమొహాలు ఉంటున్నాయి చెప్పండి. నేను చెప్పనా? నాకు ఎప్పుడు అతను చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఇక ఎంత ఎడమొహాలు పెడమొహాలు అంటే ఎవడ బెడ్రూమ్ ఆడితే అన్నట్టు ఉంది ఒక్కోసారి కొంతమందికి. నేనంటాను, దేవుడు సింగిల్ బెడ్రూమ్ ఇస్తే ఎంత బాగుంటుందో కదా. కోపం వస్తే బయటికి వెళ్ళి పడుకుంటా ఉండదు, చచ్చినట్టు ఇద్దరు ఎక్కడ పడుకోవాలి? ఒక మంచం ఇస్తే బాగుండు దేవుడు, 2 మంచాలు ఉండవు, గొడవ ఉండదు, కాసేపటికైనా మాడుకుంటాం అన్నట్టుగా. అంటే ఒకే ఇంట్లో ఉంటున్నాం కానీ ఎలా ఉంటున్నాయి చెప్పండి, ఎడమొహం పెడమొహం. కాబట్టి నేను అంటాను, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు వాళ్ళు కలిసి ఉండటం. వారిద్దరూ తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏకశరీరం, వాళ్ళిద్దరూ ఒకటవుతారు. నేను చెప్తున్నాను, ఇద్దరు ఒక్కడిని చూస్తే ఇంకొకళ్ళు అందులో కనపడదు తప్ప ఇద్దరు వేరుగా అనేది ఉండకూడదు. దాన్ని నేను అంటాను, ఒకే మాట ఒకే బాట ఒకే నిర్ణయం. ఈవిడోడు చెప్తుంది, ఆయన ఒకటి చెప్తాడు. ఆయన అలా చెప్పాడా? ఆయన అలాగే అంటాడులే, ఇలా చేద్దాం అంటది. కాదు, ఆయన అలాగే అన్నాడా? ఆయన అలాగే అంటే అలాగే. ఆవిడ అలా చెప్పిందా మీకు? సరే అయితే అలాగే చేయండి, అంతే తప్ప అలా చెప్తామేంటి, అలాగే చేద్దాం, అది అలాగంటారులే అన్నాం అనుకోండి, ఇది ఏక శరీరం అవుతాం అనరు. దీన్ని శరీరం కాదు ఏకమయ్యేది, మనసు ఏకమవ్వాలి. నేను చెప్తున్నా, ఈ రోజుల్లో శరీరం ఏకమవుతుందేమో కానీ మనసులు ఏకం కావట్లేదు. కానీ దేవుడు చెప్పింది మనసులు ఏకమవ్వాలి కుటుంబంలో. అట్లాగ అయినప్పుడే హత్తుకోవడం, వాళ్ళిద్దరు అంటే హత్తుకోవడం అంటే ఇద్దరు ఒకటైపోతాం. ఇద్దరు కనపడరు అక్కడ, హత్తుకునేసరికి ఒకరే కనిపించాలి. అలా కనిపించినప్పుడే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో కాబట్టి వారిద్దరూ ఒకటే అవ్వాలంటే ఇంక చాలా రేపు త్వరగా చదివేస్తారా? సామెతలు 31 అది వద్దులేండి. మలాకి 2:14 చదవండి త్వరగా. మలాకి 2:14 నుంచి 16 దాకా త్వరగా. ఈ 2 మాటలు చెప్పి ఎదరికి వెళ్ళిపోతాను, ముగించేస్తా. అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నువ్వు పెండ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఎలాగున చేయలేదు. ఒకడును చేసినను ఏమి జరిగను? చాలా ఇవన్నీ చదువుకుంటే అంటే నీ పెళ్లి భార్యతో నువ్వు చేసిన నిబంధన ఎందుకు మరుస్తూ ఉన్నావు? నీ పెళ్లి భార్యను విడవడానికి నీవు కుదరదు. చేసుకున్న నీ భార్యని ఏం చేయాలంటే నువ్వు కలిసి ఉండాలి. అంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో విడిపోవడం అనేది ఎన్నటికీ జరగకూడదు. కానీ ఒక విడిపోవడం అంటూ జరిగితే భార్యాభర్తలో దానికి బైబుల్ ఏ కారణం చూపిస్తూ ఉందంటే, వ్యభిచారం విషయంలో ఒక విషయంలో ఎక్కడైనా పట్టుబడితే తప్ప భార్యనికి మిగతా ఏ విషయాల్లో కూడా విడిచిపెట్టడానికి ఎలాగున్నా భరించాల్సిందే. భరించాలి తప్ప విడిచిపెట్టడానికి లేదు. ఒక్క మాటతో చెప్పాలంటే దేవుడు ఈరోజు మీ భాషలో చెప్పాలంటే రిటర్న్ ఆప్షన్ లేదు భార్యకి. ఏం లేదు. ఇప్పుడు మనం ఏదో ఒక వస్తువు పెట్టుకుంటున్నాం ఆన్లైన్లో, ఫ్లిప్కార్ట్లోనో అమెజాన్లో పెట్టుకుని నచ్చకపోతే 4 రోజులు చూసి నచ్చకపోతే ఏం చేస్తాను? ఏం ఆప్షన్ ఉంది ఇచ్చాడు మనకాడు? మీకు నచ్చకపోతే వెనక పంపించేయచ్చు. వెనకడికి ఇలాగ ఒకటి పెళ్లి చేసుకుని తర్వాత అత్తగారికి ఫోన్ చేసి మీ అమ్మాయి సరిగ్గా పని చేస్తలేదు అన్నాడంట. రిటర్న్ ఆప్షన్ లేదు బాబు అందంట ఫోన్లో అత్తగారు ఇంకా తెలివైంది. ఏమన్నా రిటర్న్ ఆప్షను? ఇక దాంతో ఏదోలాగా తిప్పలు పడతామే తప్ప రిటర్న్ ఆప్షన్ అనేది లేదు అని చెప్పిందంట. అంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే కలిసి బతకాలి. ఎంత కష్టం అవనివ్వండి, నష్టం అవనివ్వండి, ఎటువంటి పరిస్థితులు అవనివ్వండి, భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి బతకాలి. అలాగే త్వరగా 4వది, నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. 4వ మాట ఏంటంటే సంతోషించడం అవసరం. కుటుంబంలో ఏముండాలి చెప్పండి? సంతోషం అవసరం. చూడండి, ఆదికాండం 2:23 నేను చదివేస్తున్నాను.
అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నారీ అనబడును అని చెప్పి మంచి ఉత్సాహంతో ఉప్పొంగిపోతా ఉన్నాడు. పడుకున్నాడు, లేచాడు. లేవగానే అమ్మాయి కనపడింది. ఎవరంటే అమ్మాయి అంటే ఆయన భార్య కనపడింది. కనపడగానే ఓ పాట ఎత్తుకున్నాడు. ఓ పాట ఎత్తుకుని ఉప్పొంగిపోతూ, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసమా, నరులలో నుండి తీయబడ్డావంటే నాలో నుండి తీయబడ్డావు కాబట్టి నువ్వు నా దానవు అన్నాడు. మామూలు ఉత్సాహం కాదు, పొంగి పొర్లిపోతూ ఉంది. అంతకుముందు ఎప్పుడూ సంతోషం లేదు. అంతకుముందు దేన్ని నాదనలేదు. చాలా ఉన్నాయి. దేన్నన్నా నాదన్నాడా? అనలే. ఈవిని చూడగానే నాది అన్నాడు. మనం ఏం చేస్తామంటే మనం కాని దాన్ని కూడా, మంద కాని దాన్ని మంది నాది అంటాం. మనం మాట్లాడితే నాది అంటాం. కానీ ఆయన సంతోషంతో తనలో నుంచి తీయబడింది కాబట్టి ఆ మాటలు చాలా సంతోషంతో పాట పాడుకుంటూ భలే సంతోషంగా, నువ్వు నాదానవు, ఎక్కడికి వెళ్తావు నువ్వు, నేను వెళ్ళిపోతాను మా అమ్మగారు, ఎక్కడికి వెళ్తావు, నోరు మూసుకో, నువ్వు నాదానవు, నువ్వు నాలో నుండి తీయబడ్డావు, నువ్వు నాదానవు, ఎక్కడికి వెళ్తావు అనాలి. మొన్న ఒక ఆవిడ ఇలాగే బెదిరిస్తా ఉంది, వెళ్ళిపోతాను అంటుంది. బతిమాలతాడు అనుకున్నట్టుంది. గౌక్కుని లోపలికి వెళ్ళి చూడికైతే చేతులు ఎట్టేసాడు. దెబ్బకు కంగుతుంది. అలా చేయకండి. వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళ్తావు, నా దానవు, నాలోంచి తీయబడ్డావు, దేవుడు నాకు ఇచ్చాడు, ఎక్కడికి వెళ్తావు అని అనాలి. సో అలాగా ఎలాగంటే సంతోషం ఉండాలి, కుటుంబంలో హ్యాపీనెస్ ఉండాలి, ఒకరికొకరు చాలా హ్యాపీగా సంతోషంగా. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, సమయం అయిపోతుంది. సో అలా ఉండాలి. ఆనందం, సంతోషం ఉండాలి. ఇక చివరికి 5వది సహజీవనం అవసరం. అలా చెప్పిన తండ్రి భార్యను గురించి ఎత్తుకుంటాడని. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లాగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని పండించి దాన్ని లోపరుచుకుని అని చెప్పినట్లుగా వాళ్ళందరూ కూడా సహజీవనం అవసరం. సో ఒక కుటుంబం ఆశీర్వదించబడాలంటే, దేవుని పిల్లలారా, ఒక దైవికమైన కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఏం కావాలి? మొదటిగా ఏం కావాలి చెప్పండి? సహకారం అవసరం. స్త్రీలారా సహకరించండి. అలాగే కుటుంబం ఆశీర్వదించబడాలి, దీవెనకరంగా సంతోషంగా ఉండాలంటే పురుషుడు ఏం చేయాలి? పని చేయాలి, స్వేచ్ఛం చేయాలి. పురుషుడు పని చేసేవాడిగా ఉండాలి. ఇంట్లో పని కాదు, ఎక్కడ పని? స్వేచ్ఛం చేయాలి, బయట పని. సో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేయమని ప్రార్థన చేద్దాం. చాలామంది తిడతారేమో నన్ను. అందరికీ అలా కాదులేండి, కొంతమంది బాగానే ఉంటారు కానీ కొంతమంది. సో సరే, ఏదైతే అవనివ్వండి, మొత్తానికి ఏదైతే నాకు ఇంతకు. కానీ మగాడు ఏం చేయాలి? పని చేయాలి. మూడోది ఏంటి? సమీకరణ. అంటే కలిసి ఉండాలి. అంటే కలిసి ఉండడం అంటే కొంతమంది అంటారు అమ్మ మీరు కలిసే ఉంటున్నారా అంటే ఎప్పుడు గొడవ వచ్చి ఉంటుంది. దానికి ఇంకోళ్ళు అడుగుతారు, అమ్మ ఏమడుగుతారు చెప్పండి మీరు? ఎవరన్నా ఏమడుగుతారు చెప్పండి? కోపం వచ్చి అమ్మ ఇంటికి వచ్చేసింది అనుకోండి, అడిగేటప్పుడు ఏమడుగుతారు చెప్పండి? అమ్మ మీరు కలిసే ఉంటున్నారా? ఓ బంగారంలో కలిసే ఉంటున్నారు. సో కలిసే ఉండడం అంటే ఒక ఇంట్లో ఉండడం కాదు. కలిసి ఉండడం అంటే ఒక ఇంట్లో ఉండడం కాదు, ఒకే మనసు అయి ఉండటం. తర్వాత ఒకరికి కుటుంబంలో ఏముండాలి? సంతోషం ఉండాలి, సహజీవనం ఉండాలి, కలిసి ఉండాలి. ఇలాగ ఉన్నట్లు ఇది దేవుడి నియమం. ఇది నేను చెప్పింది నా సొంత మాటలు చెప్పలేదు, దేవుడు చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడు, ఎవరు ఎలా ఉండాలని స్పష్టంగా ఇద్దరు దంపతుల విషయంలో పని ఏర్పాటు చేసినాడు దేవుడు. అలాగ చేస్తున్నటువంటి కుటుంబం ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంటుందంటే సంతోషంగా ఉంటుంది. ఆ కుటుంబం దీవించబడుతుంది. అలాగే మన క్రైస్తవ కుటుంబాలంటూ ఉండాలంటే కనుక ఈ నియమాలు పాటించండి. ఎట్టి పరిస్థితుల్లో భార్యని విడిచిపెట్టకూడదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని గొడవలు వచ్చినా కలిసి ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం అది. విడనాడకూడదు అనేది కూడా దేవుడి ఉద్దేశం అది. అలాగా అలా సంతోషంగా చూసుకోవాలి. నాది అనుకోవాలి, పరాయిది అనుకోవడానికి లేదు. కానీ ఎవరంటే ఎప్పుడైతే జత చేయబడింది అది ఎవరిదంటే నాది, పరాయిది కాదు అన్నట్లుగా, నాది అన్నట్టుగా ఉండి ఆ కుటుంబం ముందుకు వెళ్తే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఆ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. ఆ కుటుంబాలని బహుగా ఫలింపచేస్తాడు. వాళ్ళతో దీవించాడు, మిమ్మల్ని మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండింపచేయుదురుగా కానీ దేవుడు ఆశీర్వదించినట్లుగా అలాగా ఉన్నటువంటి వారి కుటుంబాలను దేవుడు అలాగే ఆశీర్వదిస్తాడు. అలాగే వాళ్ళు దీవించబడతారు. ఈ కుటుంబాలన్నీ అలా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు. అవును తండ్రి, ఈ రోజులు కుటుంబ ఆశీర్వాదాలు చాలా తక్కువ అయిపోతున్నాయి.
కుటుంబాల్లో సమస్యలు, కుటుంబాల్లో కలహాలు, సహకారం లేకపోవటం, ఒకరికొకరు సహకరించకపోవటం, పని చేయకపోవటం, కలిసి ఉండకపోవటం, హత్తుకుని ఉండకపోవటం, సంతోషంగా ఇంట్లో సంతోషంగా ఉండకపోవటం, నాది అని అనుకోకపోవటం, ఇలాగ ఎన్నో సమస్యల చేత కుటుంబాలు పతనం అవుతూ ఉన్నాయి. కానీ నువ్వు ఒక నియమం పెట్టావు నాయన, కానీ అందులో మేము ఆ నియమం వెతకలేదు నాయన. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని వెతకడానికి సహాయం చేశావు. నీవు సృష్టించినటువంటి ఆ మొదటి ఇద్దరు దంపతుల్లోంచి ఒక కుటుంబ జీవితం ఎలా ఉండాలి అని అక్కడ పెట్టావు, కానీ మేము దాన్ని గ్రహించలేకపోతూ వచ్చాం. ఈరోజు మేము దాంట్లోంచి గ్రహించాము. కొన్ని విషయాలను మేము నేర్చుకోవడానికి నువ్వు కృప చూపించినందుకు పరిశుద్ధాత్మ దైవమా నీకు వందనాలు తండ్రి. ఎవరు ఏం చేయాలో, ఎవరు ఎలా ఉండాలో నువ్వు చూపినటువంటి విషయాల కొరకే, నువ్వు చెప్పిన విషయాల కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ మా కుటుంబాలని నాయన నీ సన్నిధిలో ఈ క్రైస్తవ కుటుంబాలను, నీ బిడ్డల కుటుంబాలు అలాగూ ఉండునట్లుగా, అలాగూ బ్రతుకున్నట్లుగా సహాయం చేసి ఈ కుటుంబాలను దీవించమని, కుటుంబాలను ఆశీర్వదించమని నీ గొప్ప మెండైన దీవెనలు నాయన అలాగున్న కుటుంబాలు, నిన్ను ప్రేమిస్తున్న కుటుంబాలకి, నీవు సంకల్పం చొప్పున పిలువబడిన కుటుంబాలకి, నీ చేత ఏర్పరచబడిన కుటుంబాలకును నీవు అలాగును ఆశీర్వదించిన ఆయన. ఏది జరిగినా, ఏ నష్టం వచ్చినా, కుటుంబాలు ఏ ఇబ్బంది అవుతున్నా, ఏ సమస్య ఎదురవుతున్నా సమస్తమును సమకూడి ఆ ఇంటి కొరకు మేలు జరుగుతున్నట్లే అని నమ్మునట్లుగా ప్రతి ఒక్కరు తండ్రి నాయన ఎదుర్కొని నిలబడడానికి. ఒకవేళ కుటుంబ జీవితంలో కష్టం వచ్చిందా, కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చిందా, మనకి కొరకరాని కొయ్యగా ఏదైనా మారిందా, ఏదైనా ఇబ్బందిగా ఉందా, నా ప్రియమైన దేవుని పిల్లలారా ఆ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీకొక వేడిమి ఎడారి ప్రాంతంలో ఒక బండ పక్కన నీడ దొరికినటువంటి వట్టిదిగా ఉంటుంది ఈ వచనం. సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఎలా జరుగుతున్నా ఇది నా మేలుకే అని చెప్పి మనం ఎరిగి దేవుడు పెట్టిన నియమాన్ని దాటకుండా ముందుకు సాగితే మనందరి కుటుంబాలను దేవుడు ఆదాము వల్లగా ఫలించి అభివృద్ధి చెందినట్లుగా దేవుడు మనం దీవించి తన కృపను చూపినట్లుగా మనం ముందుకు సాగుదాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.